తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం భారతి. రాళ్లు కొడుతూ కుటుంబ భారాన్ని మోసే నిరుపేద శ్రామికుడతడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో మంచానికే పరిమితమయ్యాడు. కదలలేని స్థితిలో అభాగ్యుడిగా మారిపోయాడు. ఎవరైనా దాతలు సాయం చేస్తే కోలుకుంటానంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన వడ్డే శ్రీనివాసులు భార్య ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. బతుకుదెరువు కోసం రాళ్లు కంకర కొడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అప్పటి వరకు బాగానే సాగిన వీరి సంసారం అనుకోని మలుపుతో కుదిలైంది. శ్రీనివాసులకు 2 కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఎటూ కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఓ పక్క పేద కుటుంబం. శ్రీనివాసులు చెమట చిందిస్తేనే కుటుంబం కడుపు నిండేది. కానీ అతను ఏ పని చేయలేని పరిస్థితి. దీంతో దాతల సాయం కోసం సుమన్ టీవీని ఆశ్రయించింది శ్రీనివాసులు కుటుంబం. నిరుపేదలకు కష్టమంటే తన వంతు సాయం అందించేందుకు సుమన్ టీవీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందుకే సాయం అనగానే నిరుపేద వడ్డే శ్రీనివాసులు కుటుంబం వద్దకు చేరుకుంది. అక్కడ వారి పరిస్థితిపై సుమన్ టీవీ ప్రతినిధి క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో శ్రీనివాసులు కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడని, తమకు ఉన్నంతలో పలు ఆసుపత్రులు చూపించుకున్నామని, కానీ ఫలితం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్తున్నా తమ వద్ద అంత డబ్బు లేదని శ్రీనివాసులు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం తను కూడా భర్తకు సేవలు చేస్తూ ఇంటి వద్దనే ఉంటున్నానని, పెళ్లిడికొచ్చిన కూతురు కష్టపడే డబ్బులతోనే నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వీరి దీనగాథపై సుమన్ టీవీ ఓ కథనం ప్రచురించింది. ఆ కథనానికి ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బాధిత కుటుంబానికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసాను కల్పించారు. ఇక ఆ మంత్రి ఆదేశాలతో ధర్మవరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలు నిర్మల, బీజేపీ నాయకులు శ్రీనివాసులను పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, నగదును అందజేశారు. మంత్రి ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని, నీ ఆరోగ్యం మా బాధ్యత అంటూ భరోసాను కల్పించారు. మన సుమన్ ఛానల్లో వచ్చిన తర్వాత మా శేష నాకు రాత్రి ఫోన్ చేయడం జరిగింది. అన్న, ఈ రకంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఎర్రగుంట్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనం ఏదైనా సాయం చేస్తామన్నాక మంత్రి గారితో మాట్లాడిన తర్వాత మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ వేరే కార్యక్రమానికి ధర్మవరం పట్టణానికి వచ్చినటువంటి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న గారు, మరో ప్రధాన కార్యదర్శి గీతామాధురి గారు, వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించేటువంటి అలవాటు మంత్రి గారి కార్యాలయానికి ఉంది, మంత్రి గారికి ఉంది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి రావడము, చేతనంతగా జమీర్ గారు, షహన్షా గారి యొక్క సహకారంతో వారికి కొంత అమౌంట్, ఇంటికి సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది. మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి ఏ రకమైనటువంటి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చో మాట్లాడిన తర్వాత రేపే వారిని బెటర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో డాక్టర్లతో పరీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్కైనా మంత్రి గారి ఆదేశాలతో, మంత్రి గారి యొక్క సహకారంతో వారి ఆరోగ్యం కుదుటపడే విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా. మరోపక్క సుమన్ టీవీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆరిపోయిన తమ కుటుంబంలో వెలుగు నింపిన సుమన్ టీవీకి రుణపడి ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే దాతలు ముందుకొచ్చి సాయం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేవు.